హాయ్ గైస్, ఇప్పుడే ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ మూవీ చూశాను. సినిమా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఖచ్చితంగా వర్త్ మూవీ, ఖచ్చితంగా మస్ట్ వాచ్ మూవీ. నేను పూర్తిగా షార్ట్ అండ్ స్వీట్లో రివ్యూ చెప్పేస్తాను మూవీది. దానికన్నా ముందు మీరు చేయాల్సింది ఏం లేదు, కింద ఉన్న వైట్ కలర్ లైక్ బటన్ని బ్లాక్ కలర్ చేసేయండి. అదే మీరు ఇచ్చే నాకు సపోర్ట్, మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. ఇంతకుముందు పార్ట్స్ వరకు ఫైనల్ డెస్టినేషన్ మనం చిన్నప్పుడు చూసుంటాం. ఆల్మోస్ట్ దీనికన్నా లాస్ట్ పార్ట్ వచ్చేసి మూవీది దగ్గర మీకు మనకి ఒక 14 years బ్యాక్ 15 years బ్యాక్ వచ్చినట్టుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే రావడం నిజంగా సినిమా ఎన్ని పార్ట్స్ ఒక ఎత్తు, ఇది పార్ట్ మాత్రం ఖచ్చితంగా ఒక ఎత్తు అని చెప్తారు. ఖచ్చితంగా ముందుగానే చెప్తున్నాను, ఎవరైతే బ్లడ్ చూడలేరో, వైలెన్స్ కొంచెం అంటే ఆ కిల్లింగ్ ఆ వేని ఏదైతే ఆ బ్లడ్ మనకు తెలుసు ఫైనల్ డెస్టినేషన్లో మూవీస్లో ఎలా ఉండిద్దో కిల్లింగ్ అనేది, దాన్ని చూడలేరనో అవాయిడ్ చేయండి మూవీ చిన్నపిల్లవాళ్ళు. మీతో ఖచ్చితంగా వర్త్ వాచ్, మస్ట్ వాచ్ కూడా. సినిమా చూసుకున్నట్టయితే కనుక మెయిన్ అన్ని పార్ట్స్ ఏంటంటే మెయిన్ కిల్లింగ్ విధానాన్ని కొత్త రకంగా చూపిస్తూ ఉంటారు దీంట్లో. దాంతో పాటే మన చావుని, ప్రతి జీవికి కూడా చావు అనేది ఖచ్చితంగా వస్తుంది, ఏదో ఒక రోజు వస్తుంది. మనం దాన్ని మోసం చేయాలని చూడకూడదు. ఒకవేళ మోసం చేస్తే నీ ఒక్కడి బదులు నీ పక్కన ఉన్న కూడా తీసుకెళ్ళిపోతుంది. ఇదే మెయిన్ థీమ్గా ఉంటుంది అనమాట. సినిమా నిజంగా చాలా బాగుంది. ఇలా ఫ్యామిలీ ఏదైతే మెయిన్ లీడ్ రోల్ ఉంది మూవీలో, ఒక లేడీ ఉంటుంది అనమాట. లీడ్ రోల్ తను తెలుసుకుంటుంది. మొత్తం ఇది ఒక చైన్ సైకిల్ లాగా ఉంటుంది అనమాట. ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం. సరే, ఎక్కడైతే మధ్యలో ఒక లేడీ ఉంటుంది, వాళ్ళ మదర్ అనమాట, లీడింగ్ రోల్ వాళ్ళ మదరు. తను తీసుకెళ్ళి ఒక హౌస్లో ఉంచినట్టయితే కనుక చైన్ ఏదైతే మన సైకిల్ చైన్ ఉంటుందో, ఆ చావు యొక్క సైకిల్ చైన్ అనేది మనం అడ్డుకోగలం అని చెప్పేసి తను తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఉంచుదాం అనుకుంటారు. ఎప్పుడైతే అనుకుంటారో అక్కడ ఇంటికి వెళ్తే ఆల్మోస్ట్ వాళ్ళ మదరు చనిపోతారనమాట. సరే, ఇంకా ఫైనల్గా మనం ఆపేసాం ఆ చైన్ అనుకుంటారు, కానీ జరిగేదంటే ఫైనల్గా అందరూ కూడా చనిపోతూ ఉంటారనమాట. చూడొచ్చు, మనం ఏం లేదు, సింపుల్. ప్రతి జీవి కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా చావుగా వెళ్ళాల్సిందే. దాన్ని మోసం చేయకుండా ఉంటే చాలు, ప్రతి క్షణం హ్యాపీగా ఉంటే చాలు. అది వచ్చిన రోజు యాక్సెప్ట్ చేయడమే అంతే. మెయిన్ వచ్చేసి నాకు సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ నిజంగా స్లోగా స్టార్ట్ అయ్యింది, సేమ్ లాస్ట్ పార్ట్స్ లాగే బోల్ట్ నట్స్ ఊడిపోవడం, పైనుంచి గాజు బెంకులు ఇవన్నీ రావడం, ఇలా ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. ఫైనల్గా చూసుకుంటే ఖచ్చితంగా వర్త్ వాచ్, మస్ట్ వాచ్. మన చిన్నప్పుడు జ్ఞాపకాలు నన్ను తీసుకెళ్ళింది ఖచ్చితంగా. అప్పుడు టీవీలో చూసామండి. నిజంగా మీరు ఎంజాయ్ చేస్తారు, మస్ట్ వాచ్. థ్యాంక్ యూ.